ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరేష్. ఏం చేస్తుంటారు? బిజినెస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి వల్ల బాగుందండి, మంచిగా ఉంది. ఒక విజన్ తోటి పనిచేస్తుంటాను. విజన్ ఉన్న లీడరు, విజన్ ఉన్న సీఎం బాగుందండి. మాకు కొత్తగా ఇంతకుముందు రేషన్స్ కార్డు లేకుండా కూడా వచ్చాయండి. హౌస్ కూడా మాకు యాక్చువల్లీ హౌస్ లేదు, 20 years ఇక్కడే ఉంటున్నాను. హౌస్ కూడా మాకు వచ్చేది, ఇందిరం మిల్లు కూడా వచ్చింది. అంతకుముందుకైతే ఏం జరగలేదు, మా వరకు అయితే ఏం జరగలేదు. మాది నల్గొండ నియోజకవర్గం. నల్గొండ నియోజకవర్గం అయితే మీరు వెళ్ళి చూడొచ్చు ఎక్కడైనా సరే. 10 yearsలో ఏం జరగలేదు. ఒక మెయిన్ రోడ్ తప్ప క్లాక్ టవర్ టు అక్కడ బైపాస్ కూడా అది తప్ప ఏది జరగలేదు. అదే ఈ 1.5 yearలో చుట్టుపక్కల ఉన్న విలేజ్ నియోజకవర్గం ప్రతి విలేజ్కి రోడ్ అవుతుంది. మీరు వెళ్ళి చూడొచ్చు, కావాలంటే నేను చెప్పడం కాదు, మీరు వెళ్ళి చూడొచ్చు. ప్రతి రోడ్డు డబల్ రోడ్ అవుతుంది. అది వెంకటరెడ్డి గారు వచ్చిన తర్వాతకే. గతంలో కూడా వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన పనులే తప్ప ఆ 10 yearsలో ఏం నల్గొండలో ఏం జరగలేదు కేసీఆర్ గారి పాలనలో. అదే అండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, చేసిండేమో కానీ మన సైడ్ అయితే ఏం లేదండి. నల్గొండ అయితే ఏం లేదు. వాళ్ళ సైడ్ ఏమైనా చేసుకున్నాం కానీ నల్గొండలో అయితే మేము ఆల్మోస్ట్ 20 years నుంచి, నేను నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ నుంచి నేను నల్గొండలో ఉంటున్నాను. పక్క విలేజ్ మాది. నేను చూసిన కానీ 10 yearsలో ఏం జరగలేదు. అది అంతే అండి. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు లక్ష్మమ్మ. ఏం చేస్తారమ్మా? మేము కళాలు పని చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏమంత బాగులేదు. అవును, అప్పుడే బాగుంది. మరి రేపు ఏం చేయగలుగుతాడు, కానీ ఇంతవరకు అయితే ఏమంత గాముగా లేదు, సపసపగానే ఉంది. అప్పుడు బాగుందని అదే చేస్తారు జనం. ఇది బాగుందని భావిస్తలేరు. రేపేట చేస్తారో అవుతుంది అనుకుంటలేరు. అవును కొడక, రేపు చేయగలుగుతాడు అంటలేరు. ఇప్పుడు మందం రాదాయనన్న లోకం ఏముంది. అప్పుడే బాగుందని భావిస్తారు. ఇది ఏమో నిద్రపోయినట్టు చేస్తారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ప్రభుత్వమే మంచిగుండి, ఈయనది జర డిమ్ముగా ఉంటుందన్నమాట. లోకానికి పరిపాలన బాగా కొడతలేదు, బాగుంది. ఏ దాంట్లోనైనా తేట ఉంది. ఏ విధంలో అయినా మంచిగా జరిగింది. అప్పైనా సరే ప్రతి ఒక్కటి ఏదైనా కొడక మంచిగా గ్యారెంటీగా జరిగింది. ఎంత చేసిందో టెన్షన్ లేకుండా ప్రతి ఒక్కటి మంచిగా జరిగింది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు చాలా డూప్లికేటు అట్లా జరుగుతుంది. ఇప్పుడు గమనిస్తలేరు, అటా ఇట అన్నట్టుగా చేస్తారు జనం. అటా ఇట అని ఆటోమేటిక్గా చేస్తారు కొడక. అప్పటంతా డిమ్గా సాతిగా త్యాగం చేస్తలేరు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. మీ పేరు సార్? నా పేరు సైదుల్ అండి. ఏం చేస్తుంటారు సార్? నాది కొరియర్ ఏజెన్సీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది అనుకుంటా కదా పార్టీ మా ప్రభుత్వం వచ్చి. అంటే అప్పుడే ఏమీ చేయలేకపోవచ్చు కూడా. 50% అయితే మంచిగానే ఉందంటారు. 50% కొంచెం ఈ ఉచిత పథకాల వల్ల ప్రభుత్వం అనేది చాలా బ్యాక్ అయిపోతుంది. ఈ ఉచిత పథకాలు లేకపోతే ఈ బస్ ఫ్రీ, ఇవి ఉన్నాయి కదా, వాటిని కరెంటు ఫ్రీ, ఇలాంటివి లేకుండా మొత్తం టోటల్గా ఈ ఫ్రీ అనేది తీసేసి చేస్తే పరిపాలన బాగుంటుంది. ఫ్రీ అనేది ఎవరికి కావాలి? వికలాంగులకి, లేదా ఏ పని శాతం ముసలోళ్ళకి, వాళ్ళకి పింఛన్లు ఇవ్వచ్చు, తప్పులేదు. ఈ బస్ ఫ్రీ ఏందండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అదే దానికే పోతున్నారు. ఏ పని పాటలు కూడా బస్సులో తిరిగి వస్తారు, అటు ఇటు పోయి తిరిగి వస్తారు. దానివల్ల ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభమే లేదు. కరెంటు ఫ్రీ అన్నారు, 200 యూనిట్లు అన్నారు. ఎవరికి ఇవ్వాలి ఫ్రీ? మధ్యతరగతి దిగువకున్న వాళ్ళకి ఇవ్వాలి. ఉన్నోళ్ళకి కూడా అదే వర్తిస్తుంది కదండి. అవసరమా? అన్ని పద్ధతులు రైతు బంధు అన్నారు, రైతు బంధు ఇస్తున్నారు. రైతు బంధు ఎవరికి ఇస్తారండి? అసలు పొలం లేని పరిస్థితి ఏంది? వ్యవసాయం లేని పరిస్థితి ఏం కావాలి? రైతు బంధు ఇచ్చేది ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చుకుంటే బాగుంటుంది. రైతు బీమా అన్నారు, అది ఓకే. పంట వేసినోడు ఎవరైనా ఆడి కౌలికి రైతు బీమా అనేది కౌలు చేసిన కూడా వర్తించాలి. అది లేదు. రుణమాఫీ అన్నారు, 2 లక్షలు ఎవరు మాఫీ చేయమన్నారండి? ₹1,00,000 చాలు. అసలు ఎందుకు పొలానికి తీసుకున్న వాళ్ళు సకాలంలో బ్యాంకులకు వడ్డీలు కట్టుకుంటే మళ్ళీ రుణమాఫీ చేసుకోవాలి, బాగుంటుంది. వడ్డీలు కట్టరా అసలే మాఫీ కావాలన్నా మరి ఎవరు లాస్ అవుతారు? ప్రజలే కదా. ఇప్పుడు మనం కట్టే టోటల్ ఫండ్స్ ట్యాక్స్లన్నీ వాళ్ళు తీసుకుంటారు, ట్యాక్స్లన్నీ గవర్నమెంట్కి కడతాము, మళ్ళీ ఉల్టా మనకి ఇస్తారు. వాళ్ళు సొంత జేబులకి వెళ్ళి ఇవ్వట్లేరు కదా. ఈ పనికి తీసేసి ఓన్లీ ఒకటేనండి, విద్య వైద్యం అనేది ఫ్రీ చేయమని చెప్పండి. ఈ ఫ్రీ పనికిరాని ఫ్రీలను తీసేయరు. ఏ విద్య అయినా సరే ఫ్రీ, వైద్యమైనా సరే ఏ వైద్యమైనా ఫ్రీ. ఈ 2 పెట్టమనండి. ప్రైవేట్ కాలేజీలని, ప్రైవేట్ స్కూళ్ళని కట్టడి చేయమనండి. అధిక ఫీజులు ఇవ్వటము,
గవర్నమెంట్ స్కూల్ మొత్తం అటకెక్కియటము, ఏ స్కూల్లో చూసినా ఈరోజు మూతపడే పరిస్థితి. ఒక్కో దాంట్లో 3-4 స్టూడెంట్లు, 2 టీచర్లు. ఆ జీతాలు ఎందుకు ఇవ్వాలి? అదే ప్రైవేట్ని దత్తత తీసుకోండి, ఎయిడెడ్ స్కూల్, ఎయిడెడ్ కాలేజ్ చేయండి, టీచర్ని రిక్రూట్మెంట్ చేసుకోండి, వాళ్ళకి లక్షల జీతాలు ఇవ్వచ్చు, తప్పలేదు. వాళ్ళ వర్త్ను బట్టి ఇవ్వచ్చు, గ్రేడ్ 1, గ్రేడ్ 2 పెట్టి. మంచి చెప్పే వాళ్ళకి 20,000, 30,000 జీతం వస్తున్నాయి, ఏం చేయకుండా ఇంటికి వచ్చి ఇక్కడ స్కూల్ టీచర్లు అనకూడదు, అందరు కాదు, కొంతమంది ఇంటికి వస్తారు, శుభ్రంగా వ్యవసాయం చేసుకుంటారు, చిట్టీలు వేసుకుంటారు, తమాషగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇవన్నీ సరే రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదని చెప్పట్లేదు నేను. ఈ స్థితిలో, ఈ స్థాయిలో ఎవరున్నా ఇట్నే చేస్తారు. కేసీఆర్ గారు చేసింది కూడా అంతే. ఆయన చేసింది కూడా పథకాలు, ఉచిత పథకాలు ఇచ్చి ఇంకా దోపిడీ అంటావా వాళ్ళ సొంత, మనం అన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. దోపిడీ అయ్యే కొద్దీ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళని ఇది చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. రేవంత్ రెడ్డి కూడా 5 సంవత్సరాలు చూస్తారు, ఆయన సరిగ్గా చెబితే ఆయన కూడా చూస్తారు. కాకపోతే నా అభిప్రాయం కాదు, చాలామంది అభిప్రాయం కూడా ఎట్లా ఉందంటే, చాలామందితో మాట్లాడతాం కాబట్టి, రోజు దీని గురించి డిస్కషన్ చేస్తాం కాబట్టి, ఉచితాలు అనేది వేస్ట్. ఈ రైతు బంధులు, ఈ గీతు బంధులు కాదు. నువ్వు రైతు బీమా ఇచ్చుకోవచ్చు, పంట ఏమైనా ఇదైనా పాడైపోయినా, తగలబడిపోయినా, ఎండిపోయినా, నీళ్ళందాక ఇదైపోయినా నువ్వు రైతు బీమా ఇచ్చినావంటే ఓకే. ఈ రైతు బంధు ఎవరికి కావాలి? కౌలి, 5 ఎకరాల పొలం ఉన్న ఆయన కౌలికి సుండిపోయి వ్యవసాయం చేసుకుని, లేదా జాబ్ చేసుకుంటు, గవర్నమెంట్ జాబు, వ్యాపారం చేసుకుంటుండు. ఈయనకు అది వస్తుంది, ఇది వస్తుంది. ఎందుకు అది? నువ్వు పంట పండిన దానికి గిట్టుబాటు ధరలు తీసుకురా, వాళ్ళకి ఎరువులు సబ్సిడీ ఇచ్చుకో, వాళ్ళు మంచిగా చేస్తారు. వాళ్ళు పండించిన పంటకి నువ్వు రేటు కల్పించు. దళారులకు పోతున్న మధ్య వాళ్ళు బాగుపడుతున్నాయి. ఇంతే ఉంటుందండి. పార్టీ 50% ఉంది రేవంత్ రెడ్డిది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అందుకనే కదండి ప్రజలు ఊరించారు ఆయన్ని. ఆయన జాబులు లేకుండా, ఒక ఇది లేకుండా అన్ని ఉచితాలు పెట్టి, ఆయన రైతు బంధు 100 ఎకరాలకు రైతు బంధులు పెట్టి, రైతు చేసి, రైతు రుణమాఫీ చేయలేదు ఇంతవరకు. ఆయన రైతు బంధులే అడ్డగోలుగా ఎక్కడెక్కడ వ్యవస్థలు మొత్తం ఆగం చేసి పడేసిండు. ఇంకా 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి కొంటా అనుకుంటా ఆయన. అంతే అండి. ఎవరైనా సరే ప్రజలకి ఉచితాలు అనేది తీసేయాలి. ఉచితాలు వద్దు. ఉచితం ఎవరికి కావాలి? ఒక ఎట్లాగో నువ్వు ఇల్లు సర్వే చేపిస్తున్నావు, ఎవరికి ఎంత ఉన్నది, ప్రతి 10 సంవత్సరాల వార్షికం తీసుకోండి. ప్రతి 10 సంవత్సరాల వార్షికంలో వాడు ఎంత డెవలప్ అయ్యిండు, వాడి ఇంట్లో ఒక ఉద్యోగం వచ్చిందా, వానికి ఏమైనా ప్రభుత్వం లబ్ధి ఇల్లు అని కట్టించిందా, లేదా ప్రభుత్వం ఎకరం పొలం ఇచ్చిందా చూడు. అంతేగాని అడ్డగోలగా వచ్చేవాడికి రాదా, ఎవరికి అవసరం అది? రైతు బంధు ఇవన్నీ అవసరం, ఎవరికి అవసరం? అది విషయం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరేష్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయీని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సో రేవంత్ రెడ్డి గారి పాలనపై ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే, వాళ్ళైతే ప్రజెంట్ అయితే 6 గ్యారెంటీలు ఇచ్చారు. అందులో ఇంకా అన్నీ అమలు చేయలేదు. ఒక ఉచిత బస్సు ఒకటే స్టార్ట్ చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తాను, అందరికీ చేయలేదు. సో దాని మీద ఎప్పుడు స్పష్టత ఇస్తారనేది దాని గురించి మేము అడుగుతున్నాం, ఒక డిమాండ్ చేస్తున్నాం. సో ప్రజెంట్ పాలన అయితే పర్లేదు చేస్తున్నాడు. సో మిగతా ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా కంపల్సరీ ఇచ్చిన హామీలు చేయాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేయాలి, నెరవేర్చాలి. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. సో దాని గురించి కూడా స్పష్టత ఇవ్వాలి. రైతులను ఆదుకోవాలి. ఇంకా సో మహాలక్ష్మి 2500 ఇస్తా అని చెప్పారు, అది ఇంతవరకు ఇవ్వలేదు. దాని మీద కూడా స్పష్టత రావాలి. సో అది కూడా ఎప్పటివరకు ఇస్తారనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సో ఇంకా వచ్చేసి ప్రజెంట్ అయితే చేస్తున్నాడు, మిగతా ఇచ్చిన హామీలు కూడా చేయాలని మేము అనుకుంటున్నాం. మన గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు కూడా చేశారు, చేయలేదు అంటలేమో. కాకపోతే ఆయన డిఎస్సీ వేయకపోవడం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. సో చేశాడు, కాకపోతే కొన్ని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి మంచి స్కీమ్ తెచ్చి, సో ఇంతకుముందు ఒకప్పుడు కళ్యాణ లక్ష్మి తక్కువ ఉన్న దాన్ని పెంచడం జరిగింది, 1,00,000 రూపాయలు చేయడం జరిగింది. సో వారు కూడా బాగానే చేశారు, చేయలేదని అంటలేము. ఇక దానికంటే వీరు కూడా, ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయాలని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మరి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను, సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఎలా చేరుతున్నాయంటారు? ప్రజలకు ఇంకా పథకాలు రేవంత్ రెడ్డి గారు పెట్టింది ఇంకా అందరికీ అందలేదు. ఖచ్చితంగా అందరికీ అందాలని కోరుకుంటున్నాం. సో దాని గురించి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జరగాలనే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో అవి ఖచ్చితంగా అమలు చేయాలి. వాటి గురించి స్పష్టత కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.